ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని గట్టికలు అని పిలిచారు. సరే, ఇప్పుడు ఈ రాజ్యాలన్నిటి గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఈ మూడింటి గురించే చదువుతాం. మిగతా రాజ్యాల గురించి మనకు ఎప్పుడైనా కూడా సబ్జెక్టులో అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటుంది. ఆ వంశానికి సంబంధించినటువంటి రాజులు అనేటువంటిది టచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ గురించి కూడా మనం వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రాజధానిగా చేసుకొని పరిపాలించారు అనేటువంటిది చెప్పేసుకున్నాం. ఎందుకంటే ఇంతకు మించి వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కానీ పెద్దగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలియటం లేదు. ఒక్కొక్క రాజవంశం గురించి నేర్చుకుందాం. ఒక్కొక్క రాజు గురించి, ఒక్కొక్క రాజవంశం గురించి నేర్చుకుంటూ ఫస్ట్ ఏం హెడ్డింగ్ పెట్టుకుందాం? పుష్యభూతి డైనాసిటీ, పుష్యభూతి వంశము. పుష్యభూతి వంశము, పుష్యభూతి డైనాసిటీ. వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ ఏమని చెప్పాను? స్థానేశ్వర్. పుష్యభూతి. సరే, ఒక్కొక్క పాయింట్ రాద్దామండి. పుష్యభూతి ఈ వంశానికి ఈ నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఫౌండర్ పేరు మీదుగా వచ్చింది. అంటే ఫౌండరు అంటే ఆరిజినేటర్, మూల పురుషుడు ఎవరు? ఈ వంశం యొక్క ఆరిజినేటర్, మూల పురుషుడు పుష్యభూతుడు అనేటువంటి వ్యక్తి. ఈ వంశం యొక్క ఆరిజినేటర్, మూల పురుషుడు ఎవరు అంటే పుష్యభూతుడు అనేటువంటి వ్యక్తి. ఆరిజినేటర్, మూల పురుషుడు పుష్యభూతుడు కాబట్టి వి వంశాన్ని పుష్యభూతి వంశము అని పిలవడం జరిగింది. ఈ పుష్యభూతుడు అనేటువంటి వ్యక్తి, ఈ పుష్యభూతి వంశపు రాజులు ఎవరికి చీఫ్టైన్స్గా ఉన్నారు, ఎవరి యొక్క సామంతులుగా ఉన్నారు అంటే గుప్తులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు. ఎవరి యొక్క సామంతులు వీళ్ళు అంటే గుప్తులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే గుప్తులు వీక్ అయ్యారో, గుప్తులు బలహీనమయ్యారో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది వీళ్ళు. మరి అలా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి పుష్యభూతి వంశానికి సంబంధించి రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్ రూలర్ ఎవరు అంటే ప్రభాకర వర్ధనుడు అనేటువంటి వ్యక్తి. ప్రభాకర వర్ధనుడు అనేటువంటి వ్యక్తి. చూడండి, మూల పురుషుడు ఆరిజినేటర్ ఎవరు ఈ వంశానికి? పుష్యభూతుడు. కాకపోతే ఆయన ఏమన్నా ఇండిపెండెంట్ రూలరా? కాదు. ఎవరికి సామంతులు వీళ్ళు? గుప్తులకు సామంతులుగా పనిచేయడం జరిగింది. గుప్తులకు సామంతులుగా ఉండేవాళ్ళు గుప్తులు వీక్ అవ్వడంతో, గుప్తులు బలహీనమైపోవడంతో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు, ఇండిపెండెన్స్ని అనౌన్స్ చేసుకున్నారు. అలా ఇండిపెండెన్స్ని అనౌన్స్ చేసినటువంటి ఫస్ట్ స్వతంత్ర పాలకుడు ఎవరు? ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఎవరండి? ప్రభాకర వర్ధనుడు అనేటువంటి వ్యక్తి. ఈ ప్రభాకర వర్ధనుడు అనేటువంటి వ్యక్తి స్థానేశ్వరును క్యాపిటల్గా చేసుకుని ఇండిపెండెన్సీని అనౌన్స్ చేయడం జరిగింది. స్థానేశ్వరును క్యాపిటల్గా చేసుకుని ఇండిపెండెన్స్ని అనౌన్స్ చేసినటువంటి ఈ ప్రభాకర వర్ధనుడికి ఏమని టైటిల్స్ ఉన్నాయి అంటే హూణ హరిణ కేసరి. హూణ హరిణ కేసరి, హూణ హరిణ కేసరి అనేటువంటి టైటిల్ ఉంటుంది. దానితో పాటు మహారాజాదిరాజా అనేటువంటి టైటిల్ ఉంటుంది. మహారాజాదిరాజా అనేటువంటి టైటిల్ ఉంటుంది. హూణ హరిణ కేసరి అనేటువంటి టైటిల్తో పాటు మహారాజాదిరాజా అనేటువంటి టైటిల్ ఉంటుంది. హూణ హరిణ కేసరి అంటే అర్థం ఏంటి అంటే హూణులు అనేటువంటి జింకలకి, హూణులు అనేటువంటి డీర్స్కి ఒక లయన్ వంటి వాడు, సింహం లాంటి వాడు అని అర్థం.
హూనులు అనేటువంటి జింకలకి సింహం లాంటి వాడు అంటే హూనులు అనేటువంటి వాళ్ళని ఓడించినటువంటి వ్యక్తి, హూనుల యొక్క అటాక్స్ని ఫేస్ చేసి వాటిని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి అని అర్థం. హూనులను ఓడించినటువంటి వాడు అని అర్థం. హూణ హరిణ కేసరి మీన్స్ హూనులు అనేటువంటి డీర్స్కి, హూనులు అనేటువంటి జింకలకి సింహం లాంటి వాడు, లయన్ లాంటి వాడు అని అర్థం. హూణ హరిణ కేసరి. మహారాజాదిరాజు అనేటువంటి టైటిల్ ఎవరు తీసుకుంటారు? ఇండిపెండెంట్ రూలర్స్ తీసుకుంటారు. స్వతంత్ర చక్రవర్తులు మహారాజాదిరాజు అనేటువంటి టైటిల్ తీసుకుంటారు. అలా హూణ హరిణ కేసరి మహారాజాదిరాజు అనేటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అంటే ప్రభాకర వర్ధనుడు అనేటువంటి వ్యక్తికి ఉన్నాయి. మరి ఈ ప్రభాకర వర్ధనుడు అనేటువంటి వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రభాకర వర్ధనుడికి రాజ్యవర్ధనుడు అనేటువంటి వ్యక్తి ఒక కొడుకు, హర్షవర్ధనుడు అనేటువంటి వ్యక్తి ఇంకొక కొడుకు. ప్రభాకర వర్ధనుడికి రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు అనేటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కూతురుంది రాజశ్రీ. రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు, రాజశ్రీ అనేటువంటి వాళ్ళు. రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు ఇద్దరు కొడుకులు, రాజశ్రీ అనేటువంటి ఒక కూతురుంది. ఎవరికి అంటే ఈ ప్రభాకర వర్ధనుడికి. ప్రభాకర వర్ధనుడి తర్వాత ప్రభాకర వర్ధనుడి యొక్క పెద్ద కొడుకైనటువంటి రాజ్యవర్ధనుడు అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరుగుతుంది. రాజ్యవర్ధన అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరుగుతుంది. ఈ రాజ్యవర్ధన అనేటువంటి వ్యక్తి, ఈ రాజ్యవర్ధనుడు అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. రాజ్యవర్ధనుడు అనేటువంటి వ్యక్తి ఎలా చనిపోతాడు అనేటువంటిది చూడండి. ప్రభాకర వర్ధనుడి యొక్క కూతురు పేరేంటి? రాజశ్రీ. ఇప్పుడు ఈ రాజశ్రీని మౌకరి రాజ్యము తెలుసు కదండి. మౌకరి రాజ్యం దేనిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేసింది? కనౌజ్. మౌకరి రాజ్యం యొక్క రాజు అయినటువంటి గృహవర్మకిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. జస్ట్ మీరేమి రాయద్దు, చిన్న అంటే ఎలా ఉంటాయంటే ఒకరితో ఒక రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ప్రభాకర వర్ధనుడు తన కూతురైనటువంటి రాజశ్రీని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? గృహవర్మకిచ్చి పెళ్లి చేయడం జరిగింది. గృహవర్మ ఏ ప్రాంతానికి రాజు? మౌకరి ప్రాంతానికి రాజు. గృహవర్మ ఏ ప్రాంతానికి రాజు? మౌకరి. ఇలా ఉంచండి. ఇప్పుడు దేవగుప్తుడు అనేటువంటి వ్యక్తి మగధ మాల్వా ప్రాంతానికి రాజు. మగధ మాల్వా అంటే నీకు నేను చెప్పాను చూడండి. గుప్తుల తర్వాత 550 తర్వాత కాడ కొంతమంది గుప్తులు పరిపాలించారు. వాళ్ళని ఏమని పిలిచాం? లేటర్ గుప్తాస్, మలిగుప్తాస్ అని పిలిచామా? ఆ మలిగుప్తుల్లో ఒకడు ఎవరు అంటే దేవగుప్తుడు అనేటువంటి వ్యక్తి. మలిగుప్తుల్లో రూలర్ ఎవరండి? దేవగుప్తుడు. మగధ మాల్వా ప్రాంతపు రూలర్ అయినటువంటి దేవగుప్తుడు. అదేవిధంగా గౌడ వంశము అంటే బెంగాల్ను పరిపాలించినటువంటి రాజవంశం ఏంటి? గౌడ వంశము అనేటువంటిది. ఈ గౌడ వంశానికి సంబంధించినటువంటి ఫేమస్ రాజు శశాంకుడు అనేటువంటి వ్యక్తి. గౌడ వంశానికి సంబంధించిన ఫేమస్ రూలర్ ఎవరండి? శశాంకుడు. మనకు గౌడ వంశము అనగానే ఆయన ఒక్కడే గుర్తు రావాలి. ఎవరైనా శశాంకుడు అనేటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రూలర్ అండి. గౌడ వంశం యొక్క క్యాపిటల్ సిటీ అండి కర్ణసువర్ణ. బెంగాల్లోని కర్ణసువర్ణ అనేటువంటిది. సరే, ఈ గౌడ వంశానికి సంబంధించినటువంటి శశాంకుడు, అదేవిధంగా గుప్త వంశానికి సంబంధించినటువంటి దేవగుప్తుడు, వీళ్ళిద్దరూ కలిసి గృహవర్మ అనేటువంటి వ్యక్తిని చంపేయడం జరిగింది. ఎవరెవరు కలిసి? దేవగుప్తుడు, శశాంకుడు కలిసి గృహవర్మను చంపేసి రాజశ్రీ అనేటువంటి ఆవిడను
ప్రిజనర్గా పట్టుకోవడం జరిగింది, బందీగా చేసుకోవడం జరిగింది. ఎవరు అంటే దేవగుప్తుడు మరియు శశాంకుడు అనేటువంటి వాళ్ళు బందీగా చేశారు, ప్రిజనర్గా చేసుకోవడం జరిగింది. మరి తన యొక్క సిస్టర్ అంటే రాజ్యవర్ధనుడి యొక్క సిస్టర్ ఇప్పుడు ఎవరి దగ్గర బందీగా ఉంది? దేవగుప్తుడు మరియు శశాంకుడి దగ్గర బందీగా ఉంది. ఇంతవరకు ఓకే కదా? ఇప్పుడు చూడండి, రాజ్యవర్ధనుడు తన యొక్క సిస్టర్ని బందీగా విడిపించడం కోసం, ఆవిడను ఫ్రీ చేయడం కోసం ఎవరిపైన అటాక్ చేశాడు అంటే ఈ దేవగుప్తుడు పైన అటాక్ చేశాడు. దేవగుప్తుడు అనేటువంటి వ్యక్తిని చంపేశాడు. ఎవరు అంటే రాజ్యవర్ధనుడు. దేవగుప్తుడు అనేటువంటి వ్యక్తిని చంపేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి మిగిలిపోయాడు, శశాంకుడు అనేటువంటి వ్యక్తి. ఈ శశాంకుడి చేతిలో చనిపోతాడు. ఎవరు అంటే రాజ్యవర్ధనుడు. రాజ్యవర్ధనుడు ఇప్పుడు ఎవరికి ఫ్రీడమ్ ఇవ్వడంలో చనిపోయాడు? తన యొక్క సిస్టర్ అయినటువంటి రాజ్యశ్రీకి. ఎవరి చేతిలో చనిపోయాడు? శశాంకుడి చేతిలో. మరి చనిపోయిన తర్వాత రాజ్యవర్ధనుడు అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత రాజశ్రీ అనేటువంటి ఆవిడ ఈ శశాంకుడి దగ్గర నుంచి తప్పించుకొని మధ్యప్రదేశ్లో ఉండేటువంటి, మధ్య భారతదేశంలో ఉండేటువంటి అడవులలోకి పారిపోవడం జరుగుతుంది. ఇది సిచ్యువేషన్ అండి. ఎక్కడి సిచ్యువేషన్ అంటే హర్షుడు రాజవ్వక ముందున్నటువంటి సిచ్యువేషన్. హర్షవర్ధనుడు ఇంకా రాజవ్వలేదు. హర్షవర్ధనుడు యొక్క బ్రదర్ రాజయ్యాడు. ఆయన ఎవరు? రాజ్యవర్ధనుడు. రాజ్యవర్ధనుడు అనేటువంటి వ్యక్తి చనిపోతాడు. ఎలా చనిపోతాడు అనేటువంటి దానికి ఈ స్టోరీ అంతా. ఎలా చనిపోతాడు అంటే తన యొక్క సిస్టర్ అయినటువంటి రాజశ్రీని ఎవరికిచ్చి పెళ్లి చేశారు అంటే మౌకరీ రాజు అయినటువంటి గృహవర్మకిచ్చి పెళ్లి చేస్తే, ఈ గృహవర్మని ఇద్దరు రాజులు, దేవగుప్తుడు అనేటువంటి వ్యక్తి, గౌడరాజు అయినటువంటి శశాంకుడు అనేటువంటి ఇద్దరు కలిసి చంపేస్తారు. దీనికి రివెంజ్ తీర్చుకోవడం కోసం రాజ్యవర్ధనుడు వీళ్ళిద్దరిపైన అటాక్ చేస్తాడు. దేవగుప్తుడిని చంపేశాడు, కానీ శశాంకుడి చేతిలో చనిపోతాడు. రాజశ్రీ అనేటువంటి ఆవిడ వీళ్ళ దగ్గర ఖైదీగా ఉన్నటువంటి ఆవిడ తప్పించుకొని ఈ మధ్య భారతదేశం అడవులలోకి పారిపోవడం జరిగింది. ఇటువంటి సమయంలో 16 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి హర్షుడు. రాజ్యవర్ధనుడు చనిపోయాడు. అంటే రాజ్యవర్ధనుడు చనిపోయాడు, స్థానేశ్వర్లో రాజు లేడు. అదేవిధంగా తన యొక్క సిస్టర్ అయినటువంటి రాజశ్రీ అడవుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ కనోజ్లో కూడా రాజు లేడు. ఇటువంటి డిఫికల్ట్ కండిషన్స్లో రాజు అవ్వాలి అని నిర్ణయించుకుంటాడు. అలా తన యొక్క 16వ సంవత్సరం రాజుగా అవుతాడు. ఎవరు అంటే హర్షుడు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఎవరు గురించి రాయాలి అంటే హర్షుడు లేకపోతే హర్షవర్ధనుడు. ఓకేనా? మౌకరీ రాజ్యం, మౌకరీ డైనాసిటీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? కనౌజ్. ఇప్పుడు మౌకరీ రాజు ఎవరు? గృహవర్మ. గృహవర్మ అనేటువంటి వ్యక్తిని ఎవరెవరు చంపేశారు? దేవగుప్తుడు, శశాంకుడు. శశాంకుడు అనేటువంటి వ్యక్తి ఆయన ఏ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి? గౌడ వంశానికి. గౌడ వంశం ఏ ప్రాంతాన్ని రూల్ చేసింది? బెంగాల్ ప్రాంతాన్ని. దేని క్యాపిటల్గా చేసుకొని? కర్ణసువర్ణ. ఇప్పుడు రాజశ్రీ అనేటువంటి ఆవిడేమో మధ్య భారతదేశం అడవుల్లోకి పారిపోయింది. స్థానేశ్వర్లో ఉండే రాజు రాజ్యవర్ధనుడు చనిపోయాడు. కనోజ్లో ఉండేటువంటి రాజు గృహవర్మ చనిపోయాడు. ఇటువంటి సిచ్యువేషన్స్లో, ఇటువంటి టఫ్ కండిషన్స్లో రూలర్ అవుతాడు ఎవరు అంటే హర్షుడు అనేటువంటి వ్యక్తి. ఈ హర్షుడు అనేటువంటి వ్యక్తి 606 నుంచి 647 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి. క్రీస్తు శకం 606 నుంచి 647 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి హర్షుడు అనేటువంటి వ్యక్తి. 606 నుంచి 647 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి హర్షుడు అనేటువంటి వ్యక్తి. ఫస్ట్ ఈయనకు రాజ్యానికి రాగానే ఫస్ట్ ఎయిమ్ ఏంటి అంటే తన యొక్క సిస్టర్ని మళ్ళీ అడవులలో నుంచి బయటకు తీసుకురావడం. ఫస్ట్ ఎయిమ్ అదే పెట్టుకొని హర్షుడు అనేటువంటి వ్యక్తి నేను ఒక్కడిని ఫైట్ చేస్తే ఇలా పైన గెలవలేను అనుకొని
ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడు అంటే కామరూపరాజు అయినటువంటి భాస్కర వర్మతోటి ఫ్రెండ్షిప్ చేశాడు. ఏ రాజ్యానికి సంబంధించిన రాజు అండి? కామరూప రాజ్యం అంటే ఏ ప్రాంతం? అస్సాం ప్రాంతం. కామరూప రాజ్యము అంటే అస్సాం ప్రాంతం. ఈ కామరూప రాజు అయినటువంటి భాస్కర వర్మ అనేటువంటి వ్యక్తితోటి ఫ్రెండ్షిప్ చేసి ఈ భాస్కర వర్మతోటి కలిసి హర్షుడు అనేటువంటి వ్యక్తి భాస్కర వర్మతోటి కలిసి వీళ్ళిద్దరూ కలిసి హర్షుడు మరియు భాస్కర వర్మ అనేటువంటి ఇద్దరూ కలిసి గౌడ వంశానికి సంబంధించినటువంటి శశాంకుడు అనేటువంటి వ్యక్తిని అక్కడి నుంచి పంపించేసి శశాంకుడు అనేటువంటి వ్యక్తిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అంటే వీళ్ళ యొక్క కనౌజు ప్రాంతం నుంచి శశాంకుడు అనేటువంటి వ్యక్తిని వెళ్ళగొట్టడం జరిగింది. శశాంకుడు అనేటువంటి వ్యక్తిని ఓడించడం జరిగింది. ఎవరెవరు కలిసి అంటే హర్షుడు మరియు భాస్కర వర్మ అనేటువంటి వాళ్ళు. ఈ శశాంకుడు అనేటువంటి వ్యక్తిని ఓడించి తన యొక్క సిస్టర్ అయినటువంటి రాజశ్రీ అనేటువంటి ఆవిడను తిరిగి రాజ్యానికి తీసుకొచ్చుకొని తన యొక్క సిస్టర్ అయినటువంటి రాజశ్రీని తిరిగి రాజ్యానికి తీసుకొచ్చుకొని ఈ మౌకరీ రాజ్యము మరియు పుష్యభూతి రాజ్యము రెండింటినీ కలిపేసి రెండింటికి కనౌజును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. రెండింటికి కామన్గా దేని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు అంటే కనౌజుని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశాడు. అంటే శశాంకుడు అనేటువంటి వ్యక్తిని కామరూపరాజు అయినటువంటి భాస్కర వర్మతో కలిసి శశాంకుడు అనేటువంటి వ్యక్తిని అక్కడి నుంచి కనౌజ్ నుంచి వెళ్ళగొట్టి కనౌజ్ నుంచి పంపించి వేసి ఆ ప్రాంతాన్ని ఎంక్రోచ్ చేసుకున్న తర్వాత తన యొక్క సిస్టర్ అయినటువంటి రాజశ్రీని మళ్ళీ అడవుల నుంచి తెచ్చుకొని రెండు రాజ్యాలను కలిపేసి కనౌజును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఎవరు అంటే హర్షుడు. అంటే పుష్యభూతి వంశానికి రెండు క్యాపిటల్స్ ఉన్నాయి. ఇనీషియల్ క్యాపిటల్ ఏంటి? స్థానేశ్వర్. తర్వాత క్యాపిటల్ని కనౌజ్కు మార్చింది ఎవరు? హర్షుడు. క్యాపిటల్ని కనౌజ్కు మార్చింది ఎవరండి? హర్షుడు. హర్షుడి కాలంలో రాజధానిని స్థానేశ్వర్ నుంచి ఎక్కడికి మార్చారు అంటే కనౌజ్కి మార్చడం జరిగింది. సరే, మరి హర్షుడు ఎలా రాజయ్యాడో నేర్చుకున్నాం. హర్షుడు అనేటువంటి వ్యక్తి శశాంకుడు అనేటువంటి వ్యక్తిని కనౌజు ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం జరిగింది భాస్కర వర్మతో కలిసి అని చెప్పుకున్నాం. ఇక్కడ శశాంకుడు గురించి రెండు మాటల్లో చెప్పుకుందాం. శశాంకుడు గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఒక శాసనం ఉంది. ఆయన వేయించినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది. అదే గంజాం శాసనం. దాని పేరేంటండి? గంజాం ఇన్స్క్రిప్షన్, గంజాం శాసనం అనేటువంటిది. శశాంకుడు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఇన్స్క్రిప్షన్ శాసనం ఏంటి అంటే గంజాం శాసనం అనేటువంటిది. గంజాం ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది ఏమని చెప్తుంది? గంజాం ఇన్స్క్రిప్షన్, గంజాం శాసనం అంటే ఆయన యొక్క విక్టరీస్ గురించి, ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో ఆ టైంలో అతనికి ప్యారలల్గా ఉన్న రాజులు ఎవరు కూడా అతడిని ఓడించలేకపోయారు. అంతటి ఎఫిషియెంట్ పర్సన్ శశాంకుడు అనేటువంటి వ్యక్తి. ఈ శశాంకుడు అనేటువంటి వ్యక్తి శైవిజాన్ని తీసుకున్నాడు అని, శైవ మతాన్ని ఫాలోవర్గా ఉన్నాడు అని, బౌద్ధము అనేటువంటి దాన్ని బుద్ధిజము అనేటువంటి దాన్ని అపోజ్ చేశాడు అని, బౌద్ధ మతాన్ని వ్యతిరేకించాడు అని, బౌద్ధ మతానికి సంబంధించి గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి బోధి వృక్షాన్ని నరికించినటువంటి వ్యక్తి. బోధి వృక్షము అనేటువంటి దాన్ని మొత్తం నరికించినటువంటి వ్యక్తిగా ఎవరిని చెప్తారు అంటే శశాంకుడిని చెప్పడం జరుగుతుంది. చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి ఇది.
బోధి వృక్షం. ఇంతకుముందు మీకు అశోకుడి దగ్గర ఒకరి గురించి చెప్పింటాను. ఎవరావిడ? కారువాకి. లేకపోతే కొన్ని బుక్స్ ఎలా చెప్తాయంటే ఆవిడనే రెండు లాగా చెప్తాయి. ఒక్కొక్క బుక్ ఏమో కారువాకి సపరేటు, తిష్యరక్షతి సపరేట్ లాగా చెప్తాయి. అశోకుడిని బాగా టార్చర్ చేసింది కారువాకి. అదే బోధి వృక్షానికి అంటే బోధి వృక్షానికి కొంత హాని కలిగించింది, నష్టం చేసింది ఎవరు? తిష్యరక్షతి అనేటువంటి ఆవిడ. తిష్యరక్షతి అనేటువంటి ఆవిడ. సరే, ఇక్కడ చూద్దాం. మీకు సపరేట్గా ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, కారువాకి సపరేటు, తిష్యరక్షతి సపరేటు, అసంధి మిత్ర అని ఇస్తే అప్పుడు మాత్రం ఏం పెట్టాలి? తిష్యరక్షతి. సపరేట్గా ఇవ్వకుండా ఎవరో ఒక పేరు, ఏదర్ కారువాకి ఆరు తిష్యరక్షతి ఇచ్చారనుకోండి, ఏది పెట్టినా ఒకటే. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, శశాంకుడి దగ్గర స్పెషాలిటీ ఏమని చెప్తున్నాను, ఈయనకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏమని చెప్తున్నాను. గౌడ వంశం, బెంగాల్ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వ్యక్తి శశాంకుడు. ఇతని యొక్క క్యాపిటల్ సిటీ కర్ణసువర్ణ. ఆ రోజుల్లో శశాంకుడు అనేటువంటి వ్యక్తి గ్రేట్ రూలర్. ఇతన్ని ఎవడూ కూడా ఓడించలేకపోయాడు. జస్ట్ హర్షుడైనా లేకపోతే భాస్కర్ వర్మ అయినా ఆయన్ని ఓడించలేదు. ఆయనకు ఉండేటువంటి సిచ్యువేషన్స్ తోటి బెంగాల్ ప్రాంతానికి వెళ్ళిపోతాడు, రిటర్న్ వెళ్ళిపోతాడు. రిటర్న్ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఎవరు? హర్షుడు అనేటువంటి వ్యక్తి. అంతేగాని శశాంకుడిని ఓడించలేదు. ఎవరు అంటే హర్షుడు అనేటువంటి వ్యక్తి. మరి శశాంకుడు ఏ మతాన్ని ఫాలో అయ్యాడు అంటే శైవ మతాన్ని ఫాలో అయ్యాడు. శైవ మతాన్ని ఫాలో అయ్యి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి ఆ బోధి ట్రీని ఏం చేశాడు అంటే నరికించడం జరిగింది. బోధి చెట్టుని మొత్తం కంప్లీట్గా నరికించేశాడు. ఎవరు అంటే శశాంకుడు. ఇప్పుడు ఆడ బోధి వృక్షం ఉందా? లేదు. బోధి చెట్టు అనేటువంటిది ఉండదు. ఆ బోధి వృక్షాన్ని ఎవరు నరికించింది? శశాంకుడు అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఆయన గురించి చెప్పేటువంటి శాస్త్రం ఏంటి? గంజాం శాసనం. ఆయన గురించి చెప్పేటువంటి ఇన్స్క్రిప్షన్ గంజాం శాసనం. ఓకేనా? సరే, ఇంకా హర్షుడి దగ్గరికి వద్దాం. ఒక్కొక్క పాయింట్ ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్దాం. హర్షుడు అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేశాడు? హర్షుడు అనేటువంటి వ్యక్తి దేన్ని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశాడు? కనోజ్. అంటే స్థానేశ్వర్ నుంచి ఎక్కడికి క్యాపిటల్ సిటీని మార్చాడు? కనోజ్కు మార్చడం జరిగింది. మరి ఈ హర్షుడు అనేటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి సోర్సెస్ ఏంటి?